హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తిలక్. ఈరోజు మన టాపిక్ ట్రిగ్నామెట్రీలోని వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్ అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో 10 సమ్స్ చేస్తున్నాను. సీనియర్ 10th క్లాస్ కానీ రాబోయే 10th క్లాస్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా వాచ్ చేయండి. ఫస్ట్ సమ్ చూడండి. Find tan 0 degrees, tan 1 degrees, tan 2 degrees, so on, tan 89 degrees. చూడండి కదా, చాలా చిన్న సమం. tan 0 degrees, tan 1 degrees, tan 2 degrees, so on, tan 89 degrees. ఇక్కడ tan 0 అంటే ఆ వాల్యూ 0 కదా, సో దట్ ఈక్వల్ టు 0 ఇంటూ tan 1 degrees, tan 2 degrees. ఈ వాల్యూస్ అయితే మనకి ట్రిగ్నామెట్రిక్ టేబుల్లో ఉండవు, సో లాగరిథం బుక్లో ఉంటాయి, అలా తీసుకోండి. సో ఆన్ tan 45 అంటే 1 కదా, సో ఆన్ tan 89. ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ 0 కదా, సో ఆన్సర్ 0. ఫస్ట్ సమ్ అయిపోయింది. సో ఫస్ట్ సమ్ సొల్యూషన్ 0. సెకండ్ సమ్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈక్వల్ 13 సెంటీమీటర్స్, BC ఈక్వల్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్. ఈ వాల్యూ కనుక్కోమన్నారు. మనం ఇచ్చిన వాల్యూస్ ఇస్తున్నాం. గివెన్ AB ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అండ్ BC ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సో వాల్యూస్ తీసుకున్నాం. ఇక్కడ కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ కనుక్కోమన్నారు కదా. కనుక్కోవాలంటే డయాగ్రామ్ యాడ్. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏ బి సి. ఇక్కడ చూడండి, ఏబి వాల్యూ 13. ఇక్కడ ఏబి వాల్యూ 13 అంటే ఇక్కడ పైథాగరస్ ట్రిప్లెట్ అని ఉంటుంది. 13, 5, దీనికి పైథాగరస్ ట్రిప్లెట్ వచ్చేసరికి 12 వస్తుంది. అంటే ఏబి అనేది హైపోటెన్యూస్ అవుతుంది. సో మనం బి అనేది ఇక్కడ తీసుకుంటే బాగుంటుంది. కంపల్సరీ బి ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ సి ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఏబి ఈక్వల్ 13 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్. బీసీ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. పైథాగరస్ థీరం ప్రకారంగా మనం ఏసీ కనుక్కోవాలి. సో పైథాగరస్ థీరం ఇక్కడ ఈ డయాగ్రామ్ బట్టి ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ తెలియదు, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 5 కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే 13 కాబట్టి 13 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 కదా, 13 స్క్వేర్ అంటే 169. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 169 మైనస్ 25 అంటే మనకి ఇక్కడ 144 వస్తుంది. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12 వస్తుంది. సో ఇక్కడ 12 కనుక్కోమంటే ఏంటి, ఇక్కడ కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్. కాస్ స్క్వేర్ బి ప్లస్ సైన్ స్క్వేర్ ఏ దట్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి కాస్ బి చూడండి. ఇక్కడ కాస్ స్క్వేర్ బి అంటే బి ఈక్వల్ కదా, కాస్ ఫార్ములా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. బికి అడ్జసెంట్ అంటే 5 అవుతుంది. సో ఇక్కడ కాస్ స్క్వేర్ బి అంటే ఎంత అవుతుందంటే 5 బై హైపోటెన్యూస్ 13 అవుతుంది. 5 బై 13 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ అంటే సైన్ ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై
adjacent. A కి ఆపోజిట్ BCA అవుతుంది. సో ఇక్కడ కూడా 5/13 అవుతుంది. 5/13 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 5 స్క్వేర్ అంటే 25, 13 స్క్వేర్ అంటే 169 ప్లస్ ఇక్కడ కూడా 5 స్క్వేర్ అంటే 25, 13 స్క్వేర్ అంటే 169 యాడ్ చేస్తే 169 LCM 25 ప్లస్ 25 అంటే ఇక్కడ 50 వస్తుంది కదా, 50/169. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే చేయాలి. క్యాన్సిలేషన్ అయితే మనకు పాసిబిలిటీ లేదు. సో నేను లీవ్ చేస్తాను. ఓకే, థర్డ్ సమ్ చూడండి. థర్డ్ సమ్ ఇక్కడ చూడండి, ప్రూవ్ దట్ 4 tan square 45 minus cosecant square 30 degrees plus cos square 30 degrees is equal to 3/4 అయితే ప్రూవ్ చేయమన్నారు. సో ఇది డైరెక్ట్ సమ్. ఇది థర్డ్ సమ్ సొల్యూషన్ చూడండి. 4 tan square 45 degrees minus cosecant square 30 degrees plus cos square 30 degrees is equal to 4 into tan 45 అంటే 1 కదా, 4 into 1 square minus cosecant 30 అంటే cosecant 30 వాల్యూ 2 అవుతుంది, 2 square plus ఇక్కడ చూడండి cos square 30 degrees, cos 30 వాల్యూ √3/2 అవుతుంది, √3/2 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 4 into 1 square అంటే 1 మైనస్ 2 square అంటే 4 ప్లస్ √3 square అంటే 3 అవుతుంది కదా, 2 square అంటే 4 అవుతుంది. సో ఇక్కడ 4 మైనస్ 4 ఇక్కడ 0 అవుతుంది ప్లస్ 3/4 దట్ ఈక్వల్ టు 3/4. సో ఆన్సర్ మనకి 3/4 వచ్చింది కదా. థర్డ్ సమ్ కంప్లీట్ అయింది. ఫోర్త్ సమ్ ఉంది. ఫైండ్ tan 2a cos 3a వాల్యూ sin 45 ఇచ్చారు. ఇక్కడ కండిషన్ బేసిక్ సమ్స్. ఇఫ్ అన్నాడు అంటే కండిషనే. సో ఫస్ట్ మనం ఈ కండిషన్ తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ కండిషన్ రాస్తున్నాను. గివెన్ cos 3a is equal to sin 45 degrees. ఇక్కడ చూడండి cos 3a వాల్యూ sin 45 అయితే ఇక్కడ cos ఉన్నప్పుడు ఇక్కడ కూడా cos ఏ ఉండాలి. సో దీన్ని ఎలా రాయొచ్చండి, cos that implies cos 3a ఈక్వల్ టు దీని cos లో రాయాలంటే డైరెక్ట్ cos లో రాయొచ్చు. cos 90 మైనస్ θ అంటే sin θ అనే కదా, θ అంటే 45 తీసుకోండి, cos 90 మైనస్ 45 డిగ్రీస్. ఓకే, cos 90 మైనస్ 45 అంటే sin 45 అవుతుంది. ఇక్కడ 90 మైనస్ 45 అంటే that implies cos 3a is equal to 90 మైనస్ 45 అంటే మనకి ఇక్కడ 45 వస్తుంది, cos 45 డిగ్రీస్. సో ఇప్పుడు బోత్ సైడ్ cos కాబట్టి 3a is equal to 45 అవుతుంది. that implies 3a is equal to 45 degrees. that implies a is equal to 45 degrees by 3, 3 ones 350s. that implies a equal to 50 degrees అయితే వచ్చింది. మనం కనుక్కోమని tan 2a. సో ఇక్కడ సింపుల్ గా tan 2a is equal to tan 2 into a వాల్యూ 15 కదా, 2 into 15 degrees that equal tan 15 2 या 30 degrees, tan 30 degrees and 1/√3. సో ఫోర్త్ సమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిఫ్త్ సమ్ చూడండి.
ఇక్కడ కూడా ఇఫ్ ఇచ్చారు కాబట్టి కండిషన్ బేసిక్ గివెన్ sin a is equal to 1/√2. ఇక్కడ sin a equal to 1/√2 అంటే a వాల్యూ 45 కదా, that implies a is equal to 45 degrees. Also given cot b equal to 1. ఇక్కడ cot కి 1 ఎక్కడ అవుతుంది, cot 45 కదా, that implies b is equal to 45 degrees. సో ఇక్కడ a వాల్యూ b వాల్యూ వచ్చింది. మనల్ని అయితే sin a plus b వాల్యూ కనుక్కోమన్నారు. sin a plus b equal to sin a వాల్యూ 45 degrees కదా, plus b వాల్యూ 45 degrees sin 90 degrees. sin 90 degrees 1. ఫిఫ్త్ సమ్ కూడా కంప్లీట్ అయింది. సిక్స్త్ చూడండి. సిక్స్త్ సమ్ ఇది ఇంటర్మీడియట్ లో కూడా మనం అడుగుతారు. sin 58 degrees by cos 32 degrees plus tan 42 degrees by cot 48 degrees. ఇది చూడండి, sin 58 degrees by cos 32 degrees. ఇక్కడ sin కానీ cos కానీ మార్చాలి. నేనైతే cos మారుస్తాను. చూడండి, దట్ ఈక్వల్ టు sin 58 degrees అట్లా ఉంచుదాం బై cos ని sin లో మార్చాలంటే ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు అంటే cos 90 మైనస్ అంటే 90లోంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 32 వస్తుంది. 90లోంచి 58 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 32 వస్తుంది కదా. సో ఈ 32 డిగ్రీస్ ఎట్లా రాస్తున్నారంటే 90 మైనస్ 58 అంటే 90లోంచి 58 సబ్ట్రాక్ట్ చేస్తే 32 కదా. సో cos 90 మైనస్ 58 ప్లస్ ఇక్కడ కూడా న్యూమరేటర్ మార్చను tan 42 degrees by డినామినేటర్ మార్చాను cot. ఇక్కడ కూడా 48 ఎట్లా రాయొచ్చు అంటే 90లోంచి కనుక మనం 42 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 48 డిగ్రీస్ వస్తుంది కదా. ఇలా కన్వర్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, sin 58 degrees by cos 90 మైనస్ θ అంటే sin θ కదా, sin 58 degrees plus tan 42 degrees by cot 90 minus theta అంటే tan theta, tan 42 degrees. ఇక్కడ both are same కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ 1 ప్లస్ దీని వాల్యూ కూడా 1 ప్లస్ 1 2, ఆన్సర్ 2. సో 6 సమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సమ్ చూడండి ఒకసారి. సమ్ tan స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ మైనస్ 1 cos స్క్వేర్ θ ఈక్వల్ టు -1 2 చేయమన్నారు. అయితే ఇక్కడ -1 వేయాలి. ఇది చూడండి, సింపుల్ అయితే i అంటే యూజ్ చేయొచ్చు. అయితే సమ్లా చేయాలంటే tan ఎట్లా రాయొచ్చు, sin స్క్వేర్ θ బై cos స్క్వేర్ θ మైనస్ 1 cos స్క్వేర్ θ. ఇక్కడ చూడండి, ఎల్సిఎం మనకు cos స్క్వేర్ θ అయితే sin స్క్వేర్ θ -1 వస్తుంది కదా. ఇక్కడ కనుక మనం మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ θ అవుతుంది కదా బై cos స్క్వేర్ θ మైనస్ 1 మైనస్ sin స్క్వేర్ అంటే cos స్క్వేర్ కదా.
కాస్ స్క్వేర్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ చేస్తే మనకు 1 వస్తుంది ఆన్సర్. మైనస్ ఉంది కాబట్టి -1. అయితే ఇక్కడ ఐడెంటిటీ అయితే డైరెక్ట్గా రాయొచ్చు. ఎలా అంటే tan స్క్వేర్ థీటా మైనస్ 1 బై కాస్ స్క్వేర్ అంటే సీకెండ్ స్క్వేర్ కదా. tan స్క్వేర్ థీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ థీటా అంటే మైనస్ కామన్ తీస్తే ఇలా వస్తుంది మీకు. ఇది మరీ షార్ట్ ఫామ్ ఉన్నది చెప్పాను. tan స్క్వేర్ థీటా మైనస్ సీకెండ్ స్క్వేర్ థీటా రాయొచ్చు. 1 బై కాస్ స్క్వేర్ సీకెండ్ స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా కదా. ఇది మెయిన్ ఐడెంటిటీ. దీని వాల్యూ 1 అయిపోతుంది. ఆన్సర్ -1. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. నెక్స్ట్ 8th సమ్ చూడండి. ఎయిత్ సమ్ ఇక్కడ sin θ = cos 90 - θ అనేది కరెక్ట్ అయినా అడుగుతున్నాడు. ఇది చూడండి, మనం టేబుల్ వేసుకొని చేయొచ్చు. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏమైనా తీసుకున్నామంటే ఏ బి సి, ఇక్కడ కనుక మనం θ తీసుకున్నామంటే ఇది 90 డిగ్రీస్ కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? 180 మైనస్ ఆఫ్ ఇది 90 కదా, 90 ప్లస్ θ. అంటే మనకు థర్డ్ యాంగిల్ కావాలంటే తెలిసిన 2 యాంగిల్స్ అప్లై చేసి థర్డ్ యాంగిల్ వస్తుంది. 180 మైనస్ 90 అంటే 90 మైనస్ θ. అంటే ఈ యాంగిల్ మనకి 90 మైనస్ θ వస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఇక్కడ sin θ వాల్యూ కనుక్కుంటాను. sin θ is equal to sin అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే AB బై హైపోటెన్యూస్ AC అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది cos 90 మైనస్ θ కదా. cos 90 మైనస్ θ, cos 90 మైనస్ θ ఈక్వల్ టు ఈ 90 మైనస్ θ ఎడ్జసెంట్. cos అంటే ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఇక్కడ AB అవుతుంది, హైపోటెన్యూస్ AC అవుతుంది. బోత్ వాల్యూస్ అవుతాయి కాబట్టి therefore sin θ ఈక్వల్ టు cos 90 మైనస్ θ. సో ఏ సమ్ కూడా కంప్లీట్ అయింది. 9th చూడండి. ఇక్కడ 9th tan θ వాల్యూ ఇచ్చారు. tan θ ఈక్వల్ టు √3. దట్ ఎంప్లాయిస్ θ ఈక్వల్ ఎంత అవుతుంది? ఇక్కడ 60 డిగ్రీస్ దగ్గర కదా. θ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఈ సమ్ చాలా సింపుల్. కనుక్కోమంది 1 ప్లస్ కాస్ θ దట్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ 60 డిగ్రీస్ దట్ ఈక్వల్ 1 ప్లస్ కాస్ 60 అంటే 1/2 కదా. 2 ఎల్సిఎం తీసుకుంటే 2 ప్లస్ 1 అవుతుంది కదా, అంటే 3/2. ఆన్సర్ ఇస్ 3/2. లాస్ట్ సమ్ టెన్త్ సమ్ చూడండి. ఎవల్యూట్ చేయమన్నాడు. కొసీకెంట్ 39 డిగ్రీస్ సీకెంట్ 51 డిగ్రీస్ మైనస్ tan 51 డిగ్రీస్ cot 39 డిగ్రీస్. ఇది చూడండి, కొసీకెంట్ 39 దీని ఎలా ఉంచుతాం. కొసీకెంట్ 39 డిగ్రీస్ సీకెంట్ ఎట్లా రాయొచ్చు అంటే ఇది కూడా 90 మైనస్ 39. 90 మైనస్ 39 అంటే 51 అవుతుంది. మైనస్ tan 51 అలా ఉంచుతాను. ఇక్కడ కాట్ని కూడా కాట్ 90 మైనస్ 51 అయితే 39 అవుతుంది. అంటే జస్ట్ అడ్జస్ట్ చేశాను కదా. 51 ఏమో 90 మైనస్ 39 గాను, 39ని 90 మైనస్ 51 రాస్తున్నాను. ఆ వాల్యూ ఈక్వల్ అవుతుంది. కొసీకెంట్ 39 డిగ్రీస్ సీకెంట్ 90 మైనస్ θ అంటే కొసీకెంట్ θ కదా. సో ఇక్కడ కొసీకెంట్ 39 డిగ్రీస్ మైనస్ ఇక్కడ చూడండి tan 51
ఇక tan 51 వస్తుంది, ఇది కూడా tan 51 వస్తుంది, tan 51 డిగ్రీస్. cot 90 మైనస్ θ అంటే tan 51 వస్తుంది. అయితే మనకి ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ వస్తుంది కదా, కొసీకెంట్ స్క్వేర్ కి పేరు వచ్చేసరికి కాట్ ఉండాలి. సో కాట్ ని ఎట్లా ఉంచి tan మారిస్తే బాగుంటుంది. సో సిస్టమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇక్కడ కొసీకెంట్ స్క్వేర్ వచ్చినప్పుడు కాట్ స్క్వేర్ రావాలి. సో ఇక్కడ tan నే మార్చాలి. tan 90 మైనస్ 39 cot 39 డిగ్రీస్. సో ఈ ఐడియా స్ట్రైక్ అవ్వాలి మనకి. tan 90 మైనస్ θ అంటే cot θ కదా, cot 39 డిగ్రీస్, cot 39 డిగ్రీస్. సో ఇప్పుడైతే కరెక్ట్గా ఉంది. కొసీకెంట్ సేమ్ కాబట్టి కొసీకెంట్ స్క్వేర్ 39 అవుతుంది. కొసీకెంట్ స్క్వేర్ 39 డిగ్రీస్ మైనస్ cot స్క్వేర్ 39 డిగ్రీస్. ఓకే, ఇందాక మనం tan వచ్చేది చేసాం కదా, ఇక్కడ tan కనుక వస్తే ఇక్కడ సీకెంట్ వచ్చేది చేయాలి. అంటే సీకెంట్ కదిలించకూడదు. కొసీకెంట్ 90 మైనస్ 15 రాసి సీకెంట్ వస్తుంది. అప్పుడు సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ వచ్చేది. సో ఇట్లా జాగ్రత్త చూసుకొని చేయాలి. ఇది ఐడెంటిటీ కదా, కొసీకెంట్ స్క్వేర్ θ మైనస్ cot స్క్వేర్ θ అంటే 1. సో ఇదండి ఇవాళ 10 సమ్స్. మీ అందరికీ నచ్చినని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.